Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 44,71,523 ఓట్లను తొలగించాల్సినటువంటి జాబితాలోకి చేర్చింది ఎన్నికల సంఘం. మొత్తం ఓట్లలో 10.75% ఓట్లు అన్కలెక్టబుల్గా పరిగణించినట్లుగా తెలిపింది ఈసీ. జూలై 31న ఎన్నికల సంఘం విడుదల చేసేటువంటి ముసాయిదా జాబితాలో అన్కలెక్టబుల్గా పరిగణించినటువంటి ఓటర్ల పేర్లు ఉండవంటూ కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 15.22 లక్షల మంది అంటే మృతులు ఉన్నారని ఓటర్ల జాబితా అంటే ప్రత్యేక సవరణ సంబంధించిన ఎస్ఐఆర్ విధానంలో వెల్లడించడం జరిగింది. మరో 14.43 లక్షల మందికి సంబంధించి ఇతర నియోజకవర్గాలకు శాశ్వతంగా వెళ్లిపోయారంటూ కూడా తేలినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. ఇంకో 7.37 లక్షల మంది రెండేసి ఓట్లను కలిగి ఉన్నారంటూ కూడా ప్రధానంగా ఈసీ వెలుగులోకి వచ్చింది. అయితే 7.77 లక్షల మంది ఆచూకీ లభ్యం కావట్లేదని ఎన్నికల సంఘం గుర్తించింది. ఇలా మొత్తంగా 44,89,000కి సంబంధించి కూడా అంటే 10.78% ఓట్లను తొలగించాల్సినటువంటి జాబితాలో చేర్చింది ఈసీ. ఈ నెల 31న విడుదల చేసేటువంటి ముసాయిదా జాబితాలో ఈ పేర్లు ఉండవంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. జూన్ 15 నుంచి జూలై 24 వరకు ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ లేదా వారి యొక్క వివరాల సేకరణ, ఈ మొత్తం వివరాలు నింపినటువంటి పత్రాలను సేకరించడం, వాటిని డిజిటలైజేషన్ చేసేటువంటి ప్రక్రియను కూడా చేపట్టారు. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గాను 3,71,38,206 మంది ఓటర్లు అంటే కేవలం 89.22% మంది ఎన్యుమరేషన్ పత్రాలను వాటి యొక్క వివరాలను నింపి బిఎల్ఓలకు ఇచ్చినట్లుగా ఈసీ తెలిపింది. ఇక మిగిలినటువంటి 44,89,488 అంటే 10.78% మంది నుంచి అసలు పత్రాలు వెనక్కి రాలేదు. ఇచ్చినటువంటి పత్రాలు వారు ఇంకా సమర్పించలేదంటూ కూడా ఈసీ వెల్లడించింది. వెనక్కి రానటువంటి పత్రాల్లో అత్యధికంగా మృతులు ఉన్నట్లుగా, శాశ్వతంగా తరలిపోయినటువంటి వారు ఉన్నట్లుగా, రెండేసి చొప్పున ఓట్లు కలిగి ఉన్నటువంటి వారు, రెండేసి అడ్రస్లు కలిగి ఉన్నటువంటి వారు, ఆచూకీ లభ్యం కాని వారివే ఎక్కువగా ఉన్నట్లుగా ఈసీ ప్రాథమికంగా ధృవీకరిస్తున్నాయి. అయితే పత్రాలు ఇచ్చినటువంటి వారిలో 36,68,979 మంది అంటే మొత్తం ఓటర్లలో 9.12% మంది వివరాల్లో చాలా లోపాలు ఉన్నాయని, అందుకే 7,56,695 మంది 2002 నాటి ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి తమ యొక్క కుటుంబీకుల యొక్క వివరాలు అయితే ఉన్నాయో సో అసలు మ్యాపింగ్ చేసుకోలేదంటూ కూడా ఈసీ వెల్లడించింది. అయితే వీరిని నో మ్యాపింగ్ కేటగిరీలో కూడా ఈసీ పెట్టింది. ఇక ఎన్యుమరేషన్ పత్రాలు వెనక్కి ఇవ్వనటువంటి వారి వివరాలను పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లకు కూడా ఇస్తారు. సిఇఓ ఆంధ్ర వెబ్సైట్లో కూడా వీటి యొక్క వివరాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటాయి జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఈ నెల రోజుల్లో వారి యొక్క అభ్యంతరాలు కూడా నమోదు చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. ఇక విచారణలో సక్రమంగా ఉంటే మాత్రం వారి ఓట్లను పునరుద్ధరిస్తారు, లేకుంటే ఓట్లను తొలగించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఎన్యుమరేషన్ పత్రాల్లో లోపాలతో కూడినటువంటి వివరాలు ఇచ్చినటువంటి 36,68,979 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీరు ముసాయిదా జాబితాలో కూడా ఉంటాయి. తర్వాత వాటికి నోటీసులు ఇవ్వడం, ఓటర్లు సరిగా లేనటువంటి వివరాలు సమర్పించడం లేదా ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి 11 రకాల పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించడం ద్వారా కూడా మ్యాపింగ్ చేసుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే ఈ ఓట్లను కూడా తొలగిస్తారు. ఇక తొలగించాల్సినటువంటి ఓటర్ల జాబితాలు చేర్చినటువంటి ఓట్ల వివరాలను జిల్లాల వారీగా చూస్తే రాష్ట్రంలో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6.96% మేర మృతుల ఓట్లు ఉన్నాయి. ఇక కడప జిల్లాలో 4.19% ఆచూకీ లభ్యం కానటువంటి ఓట్లు, చిరునామాల్లో లేని ఓట్లున్నాయి. ఇక తిరుపతి జిల్లాలో 7.05% శాశ్వతంగా వలస వెళ్ళినటువంటి వారి ఓట్లు కూడా ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లాలో 2.91% డబుల్ ఎంట్రీలు ఉన్నట్లుగా ఈసీ గుర్తించింది. రాష్ట్రంలో అత్యధికంగా నెల్లూరు జిల్లాలోనే 2,50,579 ఓట్లు తగ్గాయంటూ కూడా ఈసీ తెలిపింది. ఇక తర్వాత స్థానంలో తిరుపతి జిల్లాలో 2,87,759, ఇక కడప జిల్లాలో 2,44,879, ఇక విశాఖపట్నం జిల్లాలో 2,39,146, ఇక గుంటూరు జిల్లాలో 2,37,789 ఓట్లు తగ్గినట్లుగా ఈసీ తెలిపింది. అయితే తొలగించాల్సినటువంటి 44,77,523 ఓట్లలో అంటే 29.07% ఓట్లలో ఈ 5 జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి అనేది మాత్రం ప్రధానంగా ఈసీ తెలపడం జరిగింది. మరో 18 జిల్లాల్లో 1,00,000కు పైగా ఓట్లను తొలగించాల్సి ఉంటుందంటూ కూడా జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక్కసారి జిల్లాల వారీగా మనం చూసుకుందాం.
ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఓట్లలో తొలగించాల్సినటువంటి జాబితాలో ఉన్నటువంటి ఓట్ల సంఖ్య, నో మ్యాపింగ్ వివరాల ఓట్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి మనం బేరీజ్ వేసుకున్నప్పుడు ప్రధానంగా నెల్లూరు జిల్లా విషయానికి వద్దాం. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం మొత్తం ఓట్ల సంఖ్య 19,74,240 ఓట్లు. వీటిలో తొలగించాల్సినటువంటి జాబితాలో తాజాగా ఈసీ చేర్చినటువంటి శాతం 14.72%. అంటే 2,90,683 ఓట్లను ఈసీ తొలగించాల్సినటువంటి జాబితాలో పెట్టింది. ఇక నో మ్యాపింగ్ చేసేటువంటి జాబితాను చూస్తే 25,722 ఓట్లు. ఇక తిరుపతి జిల్లాని పరిశీలిస్తే 17,69,438 ఓట్లలో తొలగించాల్సినటువంటి జాబితాలో 2,87,835 ఓట్లుంటే నో మ్యాపింగ్లో 1,62,340 ఓట్లున్నాయి. ఇక కర్నూలు జిల్లా విషయానికి వద్దాం. 20,86,119 ఓట్లు కర్నూలు జిల్లాలో మొత్తం ఓట్ల సంఖ్య. కానీ తాజాగా 2,73,587 ఓట్లు తొలగించాల్సినటువంటి జాబితాలో పెట్టింది ఈసీ. 3,244 ఓట్లను నో మ్యాపింగ్ జోన్లో టైప్లో పెట్టడం జరిగింది. ఇక అనంతపురం విషయానికి వస్తే మొత్తం ఉన్నటువంటి ఓట్లు 20,38,523 ఓట్లు. దీంట్లో 2,48,087 ఓట్లను తొలగించాల్సినటువంటి జాబితాలో పెట్టింది ఎన్నికల సంఘం. ఇక కేవలం 74,506 ఓట్లు మాత్రమే నో మ్యాపింగ్ జోన్లో పెట్టారు. ఇక కడప జిల్లా విషయానికి వస్తే 18,96,231 ఓట్లు కడప జిల్లాలో మొత్తం ఉంటే 2,44,919 ఓట్లు తొలగించాల్సినటువంటి జాబితాలో ఉంది. 64,442 ఓట్లను నో మ్యాపింగ్ విభాగంలో పెట్టింది ఈసీ. ఇక విశాఖపట్నం జిల్లాకు వద్దాం. ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి జిల్లా. అయితే విశాఖపట్నంలో మొత్తం 20,23,009 ఓట్లు ఉన్నట్లుగా ఈసీ ప్రాథమికంగా అంచనా వేస్తే దాంట్లో 2,40,000 ఓట్లను తొలగిస్తున్నటువంటి జాబితాలో పెట్టింది ఎన్నికల సంఘం. 27,000 ఓట్లు పైచిలకు కూడా నో మ్యాపింగ్లో పెట్టడం జరిగింది. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే రాజకీయంగా కీలకంగా ఉన్నటువంటి జిల్లా. 18,02,074 ఓట్లు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉంటే దీంట్లో 2,37,556 ఓట్లను తొలగించాల్సినటువంటి జాబితాలో పెట్టారు. 15,432 ఓట్లను నో మ్యాపింగ్ జోన్లో పెట్టారు. ఇక కాకినాడ జిల్లా విషయానికి వస్తే 16,50,811 ఓట్లు కాకినాడ జిల్లా మొత్తంలో ఉన్నాయి. వీటిలో 1,95,602 ఓట్లను తొలగించాల్సినటువంటి జాబితాలో ఉంది. ఇక 1,128 ఓట్లు నో మ్యాపింగ్లో ఉంది. ఇక పల్నాడు జిల్లా విషయానికి వస్తే పల్నాడు జిల్లాలో మొత్తం ఓట్ల సంఖ్య 17,41,798. వీటిలో 1,91,996 ఓట్లను తొలగించాల్సినటువంటి జాబితాలో ఈసీ పెట్టడం జరిగింది. ఇక 44,295 ఓట్లను నో మ్యాపింగ్ విభాగంలో చూపించింది ఈసీ. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజకీయంగా కీలకంగా అత్యధిక నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లాల జాబితాలో ఉండేది ఉమ్మడి జిల్లాలో. అయితే ఇప్పుడు 18,46,723 ఓట్లు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. అయితే 1,81,001 ఓట్లను తొలగించాల్సినటువంటి జాబితాకి ఈసీ సిద్ధం చేసింది. 1,694 ఓట్లు నో మ్యాపింగ్ విభాగంలో పెట్టడం జరిగింది. ఇక నంద్యాల జిల్లా విషయానికి వద్దాం. నంద్యాల జిల్లాలో 14,05,443 ఓట్లు మొత్తం ఉంటే 1,79,506 ఓట్లను ఈసీ తొలగించబోతుంది. 6,068 ఓట్లు నో మ్యాపింగ్లో పెట్టడం జరిగింది. ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే 18,97,405 ఓట్లుంటే 1,72,509 ఓట్లను ఈసీ తొలగించబోతుంది. 30,929 ఓట్లు నో మ్యాపింగ్ విభాగంలో పెట్టారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా విషయానికి వస్తే ఉన్నటువంటి మొత్తం ఓట్ల సంఖ్య 14,23,839 ఓట్లుంటే 1,70,584 ఓట్లను తొలగించాల్సినటువంటి జాబితాలో చూపిస్తుంది ఈసీ. 54,977 ఓట్లను నో మ్యాపింగ్లో పెట్టారు. మరోవైపు అన్నమయ్య జిల్లా విషయానికి వద్దాం. అన్నమయ్య జిల్లాలో మొత్తం ఉన్నటువంటి ఓట్ల సంఖ్య 12,32,439. కానీ తొలగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఓట్లు 1,48,703 ఓట్లు. అంటే 35,463 ఓట్లను నో మ్యాపింగ్లో చూపిస్తుంది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే రాజధానికి సమీపంలో ఉన్నటువంటి ఈ జిల్లా. అయితే 15,43,242 ఓట్లు కృష్ణా జిల్లా మొత్తం ఓటర్ల సంఖ్య. కానీ 1,37,662 ఓట్లను ఈసీ తొలగించబోతుంది. ఇక నో మ్యాపింగ్ కింద 22,920 ఓట్లను చూపిస్తుంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వెళ్దాం. చిత్తూరు జిల్లాలో 13,40,126 ఓట్లుండగా 1,36,059 ఓట్లను ఈసీ తొలగించడానికి సిద్ధంగా ఉంచింది. 23,881 ఓట్లను నో మ్యాపింగ్లో చూపిస్తుంది. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వద్దాం. ప్రకాశం జిల్లాలో 13,99,006 ఓట్లు మొత్తం ఉన్నటువంటి ఓట్ల సంఖ్య.
1,27,008 ఓట్లను తొలగించడానికి సిద్ధంగా ఉంచింది ఈసీ. 29,127 ఓట్లను నో మ్యాపింగ్ విభాగంలో చూపిస్తుంది. ఇక విజయనగరం జిల్లాలో మొత్తం ఉన్నటువంటి ఓట్ల సంఖ్య 15,78,949 ఓట్లు. అంటే 1,27,877 ఓట్లను తొలగించడానికి ఈసీ సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తుంది. ఇక 14,945 ఓట్లు నో మ్యాపింగ్ను చూపించారు. ఇక ఎన్టీఆర్ జిల్లా విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు 17,13,445 ఓట్లు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉంటే 1,23,714 ఓట్లు తొలగించడానికి సిద్ధంగా ఉంచారు. ఇక బాపట్ల జిల్లాలో మొత్తం ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 10,50,605. వీటిలో తొలగించడానికి సిద్ధంగా ఉన్నవి 1,10,216, అంటే 10.49% సిద్ధంగా రెడీగా తొలగించడానికి ఉంచడం జరిగింది. 20,918 ఓట్లు మాత్రమే ఏదైతే నో మ్యాపింగ్లో పెట్టడం జరిగింది. ఇక అనకాపల్లి జిల్లా విషయానికి వెళ్దాం. అనకాపల్లిలో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య 13,02,389. దీంట్లో 1,09,336 ఓట్లను తొలగించడానికి సిద్ధంగా ఉంచారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయానికి వెళ్తే 13,15,007 ఓట్లుంటే 1,03,000 ఓట్లను తొలగించడానికి సిద్ధంగా ఉంచారు. 1,724 నో మ్యాపింగ్ విభాగంలో చూపిస్తున్నారు. ఇక ఏలూరు జిల్లాలోనే కొంతవరకు విచిత్ర పరిస్థితి కనబడుతుంది. 16,44,193 ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య. వీటిలో 102,542 ఓట్లను తొలగించడానికి సిద్ధంగా ఉంటే నో మ్యాపింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఓట్ల సంఖ్య 0గా ఉంది. ఇక్కడ ఏది కూడా నో మ్యాపింగ్లో లేదు. ఇక మార్కాపురం జిల్లా విషయానికి వెళ్దాం. మార్కాపురం కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా, రీసెంట్గా ఉన్నటువంటి జిల్లా. ఎస్ఐఆర్ విభాగంలో మార్కాపురం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 108,772 ఓటర్లో ఆల్మోస్ట్ 85,800 ఓట్లను తొలగించడానికి ఎస్ఐఆర్ విధానంలో ఈసీ సిద్ధంగా ఉంచడం జరిగింది. 37,837 ఓట్లు, అంటే 4.16 మాత్రమే నో మ్యాపింగ్లో ఉండడం జరిగింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వెళ్దాం. 14,75,036 ఓట్లను పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య ఉంటే 85,444 ఓట్లను తొలగించడానికి సిద్ధంగా ఉంచింది. 9,052 ఓట్లు నో మ్యాపింగ్ జోన్లో పెట్టారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా విషయానికి వెళ్తే 7,90,562 ఓట్లుంటే 75,112 ఓట్లు పూర్తిగా, అంటే దాదాపు 9% ఓట్లను తొలగించడానికి సిద్ధంగా ఉంచారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొత్తం 4,99,752 ఓట్లుంటే 63,258 ఓట్లను తొలగించబోతున్నారు. 10 ఓట్లు మాత్రమే నో మ్యాపింగ్లో కనబడుతున్నాయి. ఇక రీసెంట్గా ఏర్పడినటువంటి పోలవరం జిల్లా 2,78,518 మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య. వీరిలో 38,932 ఓట్లను తొలగించడానికి సిద్ధంగా ఉంచారు. 8,605 ఓట్లను పూర్తి స్థాయిలో మాత్రం నో మ్యాపింగ్లో పెట్టడం జరిగింది. అయితే చాలా తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 ఓట్లు మాత్రమే నో మ్యాపింగ్లో కనబడుతుంటే ఏలూరు జిల్లాలో 0గా ఉన్నాయి. అంటే అత్యధికంగా ఓట్లను తొలగించేటువంటి జాబితాను కూడా ఈసీ భారీగానే చూపిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎస్ఐఆర్ విధానంలో భాగంగా జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి డేటా ఇది. తొలగించడానికి సిద్ధంగా ఉంచినటువంటివి 2 నో మ్యాపింగ్లో పెట్టినటువంటి డేటా. మొత్తంగా దాదాపు 44,71,523 ఓటర్లను కూడా తొలగించడానికి సిద్ధంగా ఈసీ చేర్చడం జరిగింది. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఒక్కటే. మీకు సరైనటువంటి ఆధారాలు ఉన్నా మీ ఓటు ఇప్పటికీ కనబడకపోతే రేపు జూలై 30 నుంచి ఆగస్టు 30 నెల రోజుల పాటు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. 2002కి ముందు మీరు సమర్పించాల్సినటువంటి డాక్యుమెంట్లు, మీకు ఇచ్చినటువంటి పత్రాన్ని ఫిల్ చేసి మీకు ఇవ్వడం, ఈ ప్రతి అంశాన్ని కూడా చాలా కీలకంగా మీరు పరిశీలించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఎంత బిజీగా ఉన్నా, బిజీ లైఫ్లో ఉన్నా మీ నియోజకవర్గానికి వెళ్ళండి. మీ ఓటు ఉందో లేదో చూడండి. ఎస్ఐఆర్ విధానాన్ని ఫిల్ చేశారో లేదో చూడండి. మీ పత్రాల్లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి. సో ఈ మొత్తం అంశాన్ని బేరీజు వేసుకోకపోతే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి ఆయుధంగా ఉన్నటువంటి ఓటును మీరు కోల్పోవలసి వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. ఒకసారి మీ ఓటు ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి.